ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదన్నట్లు నేనేదో ఆ అంత్వార్ గాని, జూకల్ గాని, సత్యగామ గాని ఆ విలేజ్‌లకేమో నేను ఉద్ధరించినన్నట్ల చేసినట్టు పబ్లిక్‌లో ఏదో ఫెయిత్ రావాలని జెప్పేసి ఈరోజు రోడ్ ఖరాబ్ ఉన్నదని జెప్పేసి తీసుకుపోయి ఇంత ధర్నా చేస్తే నాకింత పబ్లిక్‌లో ఇదొస్తదన్నట్ల ఆ ఉద్దేశంతోని ప్రజలను ఇట్లా మభ్యపెట్టే ఉద్దేశంతోని ఆడ కూర్చొని ధర్నా చేసిండు. వాస్తవానికి మేము కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అయితున్నది. ఒక్క సంవత్సరం అయితున్నది. మరి సంవత్సరం లోపల మేమేమున్నదంటే ఆ రోడ్డు చేసింది ఈశ్వరమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ పర్మిషన్ రోడ్ ఖాళీ పర్మిషన్ రోడ్ ఉండే. ఇక్కడ అంత్వార్ రోడ్ ఇట్లా అప్పుడు టీడీపీ జమానా ఉండే. టీడీపీ ప్రభుత్వంలో ఇంతింత ముఖాలు వంటి గుంతలు ఉండే అప్పుడు. అంత్వార్ నుంచి సత్యగామ గోనికి. మరి ఇక్కడ జూకల్ నుంచి ఇక్కడ పోవాలంటే ఇంతింత గజం గజం గుంతలు ఉండే. ఆటోలో కూర్చుంటే ఆడోళ్ళు వస్తుంటే ముడ్డి అంత దెక్కపోతుండే. ముడ్డి ఇట్లా ఎంట కూర్చుంటే ఎత్తేస్తే ముడ్డి దేకపోతుండే. 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం పోయింది, రోడ్డు చేయలేదు. దాని తర్వాత ఎమ్మెల్యే సాబ్ కిషన్ సాబ్ గెలిచిన తర్వాత నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు సారుకు ఎన్నో సార్లు బతిమిలాడి, సార్ మనం 2 సైడ్‌ల రోడ్ చేయాలి. ఇట్లా జూకల్ నుంచి చేయాలి, అక్కడ అంత్వార్ నుంచి చేయాలి అని చెప్తే అప్పుడు నాబార్డ్ దాంట్లో సారు ఇది చేసి అక్కడ బండ్రంపల్లి దాకా ఇక్కడ సత్యగామ ఎస్సీ వాడ దాకా మొత్తం ఊరు మొత్తంలో సీసీ రోడ్. సత్యగామ నుంచి సీసీ రోడ్ మొత్తం లాస్ట్ వరకు సీసీ రోడ్ చేసిండు. ఆ సీసీ రోడ్ ఒక్కొక్కసారి అప్పుడు 9 ఫీట్లు 10 ఫీట్ల సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇప్పటికీ చెక్కు జరగదు. నాబార్డులో వచ్చిన సీసీ రోడ్ ఇప్పటికీ చెక్కు జరగాలి. అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటిదాకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడిచిన తర్వాత కొంచెం ఏడ పోతే ఇప్పుడు మరి 6 ఏళ్ల కింద రోడ్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద మట్టి కూడా పోయలేదు. మరి మీ ఆయంలోనే రోడ్ ఖరాబ్ అయింది. 6 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసి కూడా దానికి ఏం చేయకపోతే మరి ఇప్పుడు ఓడిపోగానే పబ్లిక్‌లో వచ్చి మళ్ళీ రోడ్ ఖరాబ్ అయిందని పబ్లిక్‌ని తీసుకొని ఇప్పుడు ఖరాబ్ అయిందని తీసుకొని రెచ్చగొడుతున్నావు. అది ఎంతవరకు సమస్య అని అడుగుతున్నాను నేను. ప్రజలకు ఎంతవరకు నువ్వు న్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నాను. మేము చేసిన దానికే మేము చేసినాక 6 ఏళ్ళు 7 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసినావు, దానికి ఏం చేయలేవు. మళ్ళీ ఖరాబ్ అయిందని నువ్వే అంటున్నావు. దానికి నువ్వే నిర్ణయించుకోవాలని చెప్తూ ప్రజలకు ఇట్లా మబ్బ పెట్టద్దని చెప్తూ వాస్తవం తెలుసుకోవాలని చెప్పి ముగిస్తాను. Raju, like, share and subscribe to Saira TV. Oh, Saira!